క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 128 కీర్తన 2వ వచనం. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అవునండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం అనుకుంటాం కదండి, ఏంటి ధన్యత? అప్పుల గుండా వెళ్తుంది ధన్యత, అనారోగ్యం గుండా వెళ్తుంది ధన్యత, శ్రమల గుండా వెళ్తుంది ధన్యత, శోధన గుండా వెళ్తుంది ధన్యత. ఎందుకు ఎప్పుడు చూసినా ఈ పరిస్థితి గుండా వెళ్తాను, నేను ఎలా ధన్యుడిని అవుతాను, ఎలా ధన్యురాలను అవుతానని అనుకుంటున్నావా? అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఎలా ధన్యత పొందుకున్నావు అని అంటే, యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు అంటండి. నీకు అప్పులున్నా, ఆర్థిక సమస్యలున్నా, అనారోగ్య పరిస్థితి ఉన్నా, కృంగుబాటు ఉన్నా, లేమున్నా, ప్రతికూల పరిస్థితులున్నా, నిందలున్నా, వేదనలున్నా, మరి నిన్ను అర్థం చేసుకునే మనుషులు ఉన్నా లేకున్నా కానీ దేవుడిని, నిజ రక్షకుడిని నువ్వు మొరపెడితే నీ మొరను ఆలకించి నీకు సమాధానం ఇచ్చే దేవుడిని నువ్వు దేవుడుగా కలిగి ఉన్నావు. అది గొప్ప ధన్యత అండి. కాబట్టి నీకు మేలే కలుగుతుంది, ఏమాత్రం ఆ దేవుడు నీకు కీడు చేసేవాడు కాదు. కాబట్టి నీకు మేలు చేసే దేవుడు నీకు ఉన్నాడు. కాబట్టి నువ్వు ఏ విషయంలో కీడు జరుగుతుందేమో, లేదంటే ఈ శ్రమల గుండాలను ఇలాగే నేను ఉంటానేమో ఆధైర్యపడకు. నువ్వు ధన్యుడు, ఖచ్చితంగా మేలు జరుగుతుంది. నీకు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడి ద్వారా అటు మేలు పొందుకుని సమస్త విషయంలో జయం పొందుకు. అటు రీతిగా దేవుడు నీ జీవితంలో మేలు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతమైన మా ప్రియపరులకు తండ్రి యొక్క ప్రార్థనలు చూసిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎలాంటి ప్రతికూల పరిస్థితి గుండా వెళుతూ వారు ధన్యత నా జీవితంలో లేదనుకుంటున్నారో ఆ విషయంలో తండ్రి వారికి గొప్ప ధన్యత ఇచ్చి ఆ పరిస్థితి నుంచి విడిపించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.